సినిమాతో ఆస్కార్ వేదికపై భారతీయ జెండా రెపరెపలాడిన తరువాత మన దేశంలో అకాడమీ అవార్డుల మీద ఆసక్తి, అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ప్రతి ఏడాది మన సినిమా ఎక్కడి దాకా వెళ్తుందా అన్న క్యూరియాసిటీ సినీ ప్రియుల్లో నెలకొంది. ఇప్పుడు ఆ ఆశలను నిజం చేస్తూ 2026 ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం హోమ్ బౌండ్ దూసుకుపోతోంది. 98వ అకాడమీ అవార్డుల కోసం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం ఇప్పటికే టాప్ 15 షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే తాజాగా ఈ తదుపరి రౌండ్ ఓటింగ్ కు ఎంపిక కావడంతో దర్శక నిర్మాతలతో పాటు ఇండియన్ సినిమాలోనూ ఉత్కంఠత నెలకొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, ఈశాన్ ఖట్టర్, విశాల్ జైత్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ధడక్ తరువాత జాన్వీ ఈశాన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తోడు తన విలక్షణమైన నటనతో ఆకట్టుకునే విశాల్ జైత్వా కూడా ఉండడంతో సినిమాలో నటన పరంగా ఎక్కడా తగ్గేదేలే అని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఎంతో పరిణితితో కూడిన పాత్రల్లో ఈ ముగ్గురు పోటీ పడి నటించారని, వారి నటన జ్యూరీ సభ్యులను ఖచ్చితంగా మెప్పిస్తుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్లు కావాలని కలలు కనే ఇద్దరి స్నేహితుల ప్రయాణమే ఈ హోమ్ బౌండ్. అయితే ఇది కేవలం రొటీన్ పోలీస్ డ్రామా కాదు. వ్యవస్థలోని లోపాలు, వ్యక్తిగత సవాళ్లు, స్నేహం మధ్య కలిగే భావోద్వేగాల సమాహారం ఈ చిత్రం. తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆ స్నేహితులు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు, సమాజంలోని అడ్డంకులు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. కమర్షియల్ హంగుల కంటే కథల్లోని ఆత్మ మీదే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టడం ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలవడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ రౌండ్ ఓటింగ్ కు వెళ్లడం శుభపరిణామం. ఈ దశకు దాటుకుంటే ఫైనల్ నామినేషన్ల జాబితాలో హోమ్ బౌండ్ పేరును మనం చూడొచ్చు. జనవరి 22న 98వ ఆస్కార్ నామినేషన్లను అధికారికంగా ప్రకటించినారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన సినిమాలతో పోటీ పడుతూ టాప్ 5లో చోటు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ సినిమాకున్న బలమైన కథ, ఎమోషనల్ కంటెంట్ వల్ల నామినేషన్లో ఉండడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో భారతీయ సినిమాలు నామినేషన్ల వరకు వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. భారతీయ కథకు గ్లోబల్ ఆడియన్స్, జ్యూరీ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ హోమ్ బౌండ్ గనక ఆస్కార్ ను గెలుచుకుంటే అది భారతీయ సినిమా చరిత్రలోనే మరో సువర్ణాధ్యాయం అవుతుంది. జనవరి 22న వచ్చే ప్రకటనల కోసం కోట్లాది మంది భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టీమ్ హోమ్ బౌండ్.